ఓ సామాన్య రైతు చేసిన పనికి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కట్టుకున్న షాపింగ్ మాల్ సైతం పడిపోయింది. రైతు ఎందుకు షాపింగ్ మాల్ ని పడగొడతాడు అనే కదా మీ డౌట్? అవును, ఆ రైతు కథ తెలియాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. కానీ దానికి ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోలు చాలా ఇంట్రెస్టింగ్ గానే కాకుండా ఎంతో ఇన్స్పైరింగ్ గా కూడా ఉంటుంది. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వీడియో పూర్తిగా చూసాక మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. అది బెంగళూరు సిటీ. అక్కడే ఉద్యోగం చేస్తున్న తన కుమారుడైన నాగరాజ్ దగ్గరకు వెళ్లాడు. హావేరికి చెందిన ఫకీరప్ప అనే సాధారణ రైతు. తన దగ్గరకు రాక తన తండ్రి రావటంతో తండ్రికి సిటీ చూపించాలని, జీటీ మాల్కు తీసుకెళ్లాలని అనుకున్నాడు నాగరాజ్. అంతేకాకుండా అక్కడున్న మల్టీప్లెక్స్ లో సినిమా చూపించాలని, తండ్రి కళ్లల్లో ఆనందం చూసి సంతృప్తిగా ఇంటికి తిరిగి పంపించాలని ఎంతో ఆశపడ్డాడు. అయితే మాలుకు వెళ్లి లైన్లో నిలబడటం ఎందుకు అని నాగరాజ్ ఆన్లైన్లో తన కోసం మరియు తన తండ్రి కోసం 2 టికెట్స్ కొనేసి రెడీ అయ్యి మాలుకు వెళ్లారు. అయితే అక్కడ షాపింగ్ కోసం వచ్చిన వాళ్లు మరియు సరదాగా గడపడం కోసం వచ్చిన వారితో షాపింగ్ మాల్ అంతా సందడి సందడిగా ఉంది. ఇక నాగరాజ్ తన తండ్రిని తన బైకుపై తీసుకుని షాపింగ్ మాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతే, షాపింగ్ మాల్ సెక్యూరిటీ మీ నాన్నను లోపలికి పంపించడం కుదరదు, మీరు మాత్రమే లోపలికి వెళ్లటం కుదురుతుంది అని నాగరాజు తండ్రిని ఘాటు వద్దే ఆపేశారు. దాంతో అసలు ఎందుకు లోపలికి వెళ్లడానికి కుదరదు, మా దగ్గర టికెట్స్ కూడా ఉన్నాయి, మేమందరిలాగే టైం పాస్ చేయడానికి రాలేదు అని నాగరాజు బుక్ చేసుకున్న టికెట్స్ కూడా చూపించాడు సెక్యూరిటీకి. అయినా సరే ఆ మాల్ సెక్యూరిటీ సిబ్బంది అస్సలు వినడం లేదు. దాంతో నాగరాజ్ అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు మా నాన్నని లోనికి అనుమతించడం లేదు అని అడగగా అప్పుడు తెలిసింది నాగరాజుకి అసలు విషయం. నాగరాజు తండ్రి ఫకీరప్ప చిన్ననాటి నుండి గ్రామంలోనే పెరిగాడు. పైగా సిటీకి రావటం అదే మొదటిసారి కాబట్టి తాను ఎప్పుడూ ధరించే ధోతీతోనే సిటీకి వచ్చాడు. అంతేకాకుండా మాలకు కూడా ఆ ధోతీతోనే వచ్చాడు. చిన్నప్పటి నుండి తండ్రిని ధోతీలోనే చూసిన నాగరాజుకు కూడా తండ్రికి ప్యాంటు చొక్కా తొలగించాలి అన్న ఆలోచన కూడా లేదు. అలాంటిది ఒక్కసారిగా ఆ మాల్లోకి రాకూడదని, వేరే బట్టలు వేసుకొని వస్తే మాల్ లోపలికి అనుమతిస్తామని చెప్పారు సెక్యూరిటీ ఆఫీసర్స్. అప్పటికే నాగరాజు చాలా దూరం నుంచి వచ్చామని, మళ్లీ అంత దూరం వెళ్లి తిరిగి రావటం చాలా కష్టమని లోపలికి అనుమతించండి అని బతిమాలారు ఆ తండ్రి కొడుకులిద్దరు. దాంతో ఆ సెక్యూరిటీ ఏంటి చెబితే వినిపించదా, మా మేనేజ్మెంట్ నుంచి మాకు స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చే వాళ్ళంతా గొప్పోళ్ళు, బాగా డబ్బులున్నోళ్లు, వాళ్ళు ఇలాంటి మీలాంటి వాళ్ళని లోపలికి అనుమతిస్తే మళ్లీ మా మాల్ ముఖం కూడా చూడరు, అందుకే ఇలాంటి బట్టలు వేసుకుని వస్తే లోపలికి పంపొద్దని మాకు రూల్స్ ఉన్నాయి, కాబట్టి ప్యాంట్ వేసుకుని వస్తేనే లోపలికి రానిస్తాం అంటూ మాల్ సూపర్వైజర్ కూడా వచ్చి చాలా రూడ్ గా మాట్లాడటంతో తండ్రి కొడుకులిద్దరికి చిర్రెత్తుకొచ్చింది. అంతే, ఫోన్ తీసుకుని కెమెరా ఆన్ చేశాడు. ఇది బెంగళూరులోని జీటీ మాల్, మా నాన్న నేను ఇక్కడ సినిమా చూడటానికి వచ్చాము, కానీ మా నాన్న ధోతీలో ఉన్నారని లోపలికి అలౌ చేయటం లేదు అంటూ చకచకా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అంతే, ఇంకేముంది, ఇది కాస్త గంటల వ్యవధిలోనే వైరల్ అయింది. దీంతో జీటీ మాల్ పై ఫుల్ నెగటివిటీ వచ్చేసింది. ఒక రైతు ధోతీ కట్టుకుని మాల్కు వస్తే తప్పేంటి అని నెటిజన్స్ ఫుల్ గా మాల్ మేనేజ్మెంట్ ని ఆడేసుకున్నారు. రైతుని ఇలా అవమానించిన జీటీ మాల్ అధికారులపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. వెంటనే జీటీ మాల్ యాజమాన్యం రైతుకు సారీ చెప్పకపోతే వేలాది మంది రైతులతో ప్రొటెస్ట్ చేస్తామని అక్కడి రైతు సంఘాలు సైతం వార్నింగ్ ఇచ్చాయి. ఈ దెబ్బకు మాల్ యాజమాన్యం సైతం ఒడికిపోయి రైతు కాళ్ల బేరానికొచ్చాయి. మేము చేసింది తప్పే, మమ్మల్ని క్షమించండి అంటూ ఫకీరప్పను మాలకు పిలిచి ఆ మాల్లోనే కండువా కప్పి మరీ సన్మానించారు. అంతేకాదు, వి ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్ అంటూ సోషల్ మీడియాలో ఫకీరప్పతో జీటీ మాల్ సిబ్బంది ఫోటో పెట్టారు. సారీ అని చెప్పి ఫోటో పోస్ట్ చేసినంత మాత్రాన నెటిజన్స్ వదిలేస్తారా ఏంటి? ఈ ఇన్సిడెంట్ తో జీటీ మాల్ ఇమేజ్ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఈ విషయం కాస్త కర్ణాటక సర్కార్ దృష్టికి వెళ్లటంతో ఒక రైతు బట్టలపై ఇలాగా బిహేవ్ చేసేది అంటూ కన్నెర్ర చేసేది. ఒకరి బట్టలు చూసి వాల్యూ ఇచ్చే మీలాంటి వారు మారాలంటే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అని మాల్ ని వారం రోజుల పాటు మూసివేయాలని ఆర్డర్స్ పాస్ చేసింది కర్ణాటక స్టేట్ గవర్నమెంట్. దాంతో చేసేదేమీ లేక వారం రోజులు ఆ మాల్ ని మూసేశారు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా తయారైందంటే, ముందున్న వ్యక్తి ఎంత బ్రాండెడ్ బట్టలు వేసుకుంటే అంత హై ప్రొఫైల్ పర్సన్ అని జడ్జ్ చేస్తున్నారు. అంతేకాదు, అవతలి దగ్గర ఉండే డబ్బు బట్టే వాల్యూ ఇస్తున్నారు. ఇలా చేసే వారిలో చదువుకున్న మూర్ఖులు కూడా ఉన్నారు. ఇలాగే గతంలో ఓ రైతుని మెట్రో ట్రైన్ లోకి రావటానికి వీల్లేదని అడ్డుకున్నారు. అప్పుడు కూడా ఇలాగే ఆ రైతుకు సారీ చెప్పారు. కానీ మళ్లీ అటువంటి సీనే రిపీట్ అయింది. మరి ఇలా బట్టలకు వాల్యూ ఇచ్చే చదువుకున్న మూర్ఖుల గురించి
మీ కామెంట్ ఏంటో మాకు కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అలాగే ప్రతి రైతు తన బట్టలకు మట్టి అంటించుకొని మనం మట్టి ముట్టుకునే పరిస్థితి రాకుండా చూస్తున్నాడు. అలాంటి రైతులకు పబ్లిక్ లో కాస్త రెస్పెక్ట్ ఇవ్వండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి, మరిన్ని ఇలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, మోటివేషనల్ సక్సెస్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.